రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని నార్సింగ మున్సిపాలిటీ కార్పొరేషన్లో కౌన్సిలర్ మధ్య ఆరోపణల వార్ జరుగుతుంది. నిన్నటి వరకు కలిసి ఉండి చేయని భూమిని కబ్జాను ఆరోపణలను కౌన్సిలర్ కాంగ్రెస్లో చేరగానే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం సంచలనంగా మారింది. తాజాగా నార్సింగ మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక నార్సింగలో 1608 గజాల భూ కబ్జాకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ఒకవేళ కబ్జా చేసినట్లుగా నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని మాజీ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ స్పష్టం చేశారు. కోకాపేట, కౌలిదొడ్డి, ఇతర వార్డుల్లో పీడించి డబ్బులు వసూలు చేసిన చరిత్ర కౌన్సిలర్లు శివారెడ్డి, గణేష్కి ఉందని అతి త్వరలోనే సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని వెంకటేష్ యాదవ్ తెలిపారు. చేసినాం, అందరికి తెలుసు, పేపర్ వాళ్ళకి తెలుసు, ఊరోళ్ళు అంతా ఖర్చు చేసి బాధితులు వచ్చి పెద్ద మొర లొల్లి పెడితే కూడా ఎమ్మెల్యే గారు కూడా కాంప్లైంట్ చేస్తే కూడా అందరినీ ఇది చేసుకొని ఇంకా పార్టీ బదలాం అవుతుంది అని అది అని చెప్తే సైలెంట్ ఊపుకున్నాం. మేము ఈ విధంగా చేస్తారని మేము మాకు తెలియదు కదా. ఏం హింసించినామన్నా, ఏం హింసించినాం? మీరు ఎక్కువ బిల్డర్లను వాళ్ళని హింసించకండి, వద్దు, పేరు బదలాం అవుతుంది, ఎమ్మెల్యే సాబుడు అన్న పేరు బదలాం అవుతుంది అని మేము టైట్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ రాగానే వీళ్ళు చేసిన ఆరోపణలు అన్ని బయట పెడతాయని కాంగ్రెస్ లో కలిసిరారు. పుట్టికి కూడా కలవలేదు, పైసలకు అమ్ముడు పోయి కలిసిరు. పబ్లిక్ లో అడగండినా, పబ్లిక్ చెప్తారు. నా దగ్గర నువ్వు సింపుల్ చెప్తా, అదే పత్తి ప్రవీణ్ నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చొని వాళ్ళు 15 ఇస్తా అంటున్నారు.